హైదరాబాద్ మధ్య అత్యంత కీలకంగా ఉన్న రాయపట్నం బ్రిడ్జిను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినాం. ఇవన్నీ చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 2052 కోట్ల రూపాయలు ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద ఖర్చు చేసింది. 2052 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసి ఎల్లంపల్లిలో 20 టీఎంసీలు నింపి హైదరాబాద్కు నీళ్లు తెచ్చినాం. ది గ్రేట్ రేవంత్ రెడ్డి ఏమంటాడు, కాంగ్రెస్ గట్టింది, 20 ఏళ్ళ నుంచి నీళ్ళు హైదరాబాద్కు వస్తున్నాయి. నోరా మోరా, నిన్ను ఎట్లా నమ్మాలి అసలు? ఒక్కటన్నా నిజం మాట్లాడతావని నేను నమ్ముతాడా నిన్ను? 2016 తర్వాతనే బ్యారేజ్ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురావడం జరిగింది. ఇవాళ నిజంగా ఇష్యూ ఏంటంటే ఎల్లంపల్లి ఎంత ఇంపార్టెంట్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఇరిగేషన్ వాటర్. ఎల్లంపల్లి మీద ఎన్టీపీసీ ఆధారపడ్డది, ఎల్లంపల్లి మీద సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ ఆధారపడ్డది, ఎల్లంపల్లి మీద హైదరాబాద్ మంచినీళ్ళు ఆధారపడ్డాయి, ఎల్లంపల్లి మీద రామగుండం మున్సిపాలిటీతో పాటు ఆ పరిసర ప్రాంతాలు మంచిర్యాల, అటు మంచిర్యాల జిల్లా, ఇటు రామగుండం పెద్దపల్లి జిల్లా డ్రింకింగ్ వాటర్ దాని మీద ఆధారపడ్డది. అండ్ అట్లా ఎల్లంపల్లి మీద అనేక జిల్లాలకు కూడా నీళ్లు వెళ్తాయి. ఇవాళ ఎల్లంపల్లిలో ఉన్న వాటరు హార్డ్లీ 7-8 టీఎంసీ ఉంది. డెడ్ స్టోరేజ్ 3 పోతే 4-5 ఉంటాయి. ఈ 4-5 టీఎంసీలతో ఏం చేస్తావు? రేపు కరువు వస్తే, ఎలినినో వచ్చింది, రేపు కరువు వస్తుంది అని అంటున్నారు. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి 1 సంవత్సరానికి 5 టీఎంసీలు కావాలి. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి ఆగొద్దు అంటే సంవత్సరానికి 5 టీఎంసీలు కావాలి. హైదరాబాద్ మంచినీళ్లకు ఎల్లంపల్లి నుంచి 10 టీఎంసీలు కావాలి. లోకల్ డ్రింకింగ్ వాటర్కు 2 నుంచి 3 టీఎంసీలు కావాలి. ఇప్పుడు అటు ఉన్నాయి డెడ్ స్టోరేజ్ తీసేస్తే 4-5 కూడా లేవు. నువ్వు పందాలకు పోయి పంటింపులకు పోతే రేపు కరెంటు ఉత్పత్తి కూడా ఆగిపోయి రాష్ట్రం అంధాకారమయ్యే ప్రమాదం ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి. చీకటిమయమయ్యే ప్రమాదం ఉంది. హైదరాబాద్ నగరం త్రాగునీరు లేక ఇబ్బందులు పడే పరిస్థితి కనబడతా ఉంది. హౌ డు యూ అడ్రస్ దిస్ ఇష్యూ? పాప నిన్న ఒక జర్నలిస్ట్ అదే అడిగిండు, మరి కరువు వస్తుంది కదా, ఎలినినో వస్తుంది, ఎట్లా నువ్వు అడ్రస్ చేస్తావు అంటే, సమస్యను ఎట్లా తీరుస్తావు అంటే, వాళ్ళని కోసి రక్తం జిమ్ముతే పంటలు పండుతాయి అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. ఒక జర్నలిస్టు ఈ కరువు పరిస్థితుల్లో ఈ కరువును నువ్వు ఎట్లా ఎదుర్కొంటావు, వాట్ ఈజ్ యువర్ స్ట్రాటజీ అని ఒక జర్నలిస్ట్ అడిగితే వాళ్ళని కోసి రక్తం జిమ్ముతా అంటాడు. ఇదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడేది? సమస్యను అర్థం చేసుకుంటలేవు నువ్వు. రేపు ఎన్టీపీసీకి 5 టీఎంసీలు కావాలి, సింగరేణి పవర్ ప్లాంట్కి 5 టీఎంసీలు కావాలి, హైదరాబాద్ మంచినీళ్ళకు 10 టీఎంసీలు కావాలి, రామగుండం మంచిర్యాల ఆయా జిల్లాలకు త్రాగునీటికి 3 టీఎంసీలు కావాలి. అక్కడ ఉన్నాయా 4-5 లేవు. ఇప్పుడు మనం నీళ్లు ఎత్తి తెచ్చుకొని సమస్యను పరిష్కారం చేసుకునే దిశగా ఆలోచిస్తావా? రాజకీయాలకు పోయి పందాలకు పట్టింపులకు పోయి సమస్యను జటిలం చేసి రాష్ట్రాన్ని అంధకారం చేస్తావా? హిట్లర్కు నీకున్న తేడా ఏంది? హిట్లర్ అదే కదా చేసింది పిచ్చి పనులు. ఇక ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ నిన్న ఆయన మాట్లాడతాడు. అసలు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టు కట్టలే, 1 ఎకరానికి నీళ్ళు ఇయ్యలే. కాంగ్రెస్ చేసిన కృషి వల్లనే ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నంబర్ 1 అయినమాట. మొత్తం కాంగ్రెసే కట్టిందట. కాంగ్రెస్ కృషి వల్లనే దేశంలో తెలంగాణ నంబర్ 1 అయింది. ఒక్క ప్రాజెక్ట్ కూడా బీఆర్ఎస్ కట్టలేదట, 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదట. నేను రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 48,74,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. 48,74,000 ఎకర్స్. అంతకుముందు కాంగ్రెస్ 10 ఏళ్ళ అధికారంలో ఉంది రాష్ట్రంలో. 10 ఏళ్ల కాంగ్రెస్లో వాళ్ళు ఇచ్చింది 6,64,000 ఎకరాలు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 6,64,000 ఎకరాలు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో 48,74,000 ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చినాం. రేవంత్ రెడ్డి కావాలంటే ప్రాజెక్ట్ వైజ్ కూడా పంపిస్తా. కొత్త ఆయకట్టు 17,24,000 ఎకరాలు. మిషన్ కాకతీయ కానీ స్టెబిలైజేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కింద 31 లక్ష ఎకరాలు కలిపితే 48,74,000 ఎకర్స్కు బీఆర్ఎస్ ఇచ్చింది. ఇంత పచ్చి అబద్ధం నువ్వు మాట్లాడొచ్చునా? అరే నీ జిల్లా, నీ మహబూబ్ నగర్ జిల్లాలోనే 10 లక్షల ఎకరాలకు నీళ్లు బారిచ్చినాం. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ 4 ప్రాజెక్టులు
తెలుగుదేశం కాంగ్రెస్ 30 ఏండ్లు మీరు ఆ ప్రాజెక్టులు కడితే 30 ఏండ్లలో మీరు ఇచ్చింది 46,000 ఎకరాలు. మేము ప్రాజెక్ట్ సైట్ల దగ్గర నిద్రపోయి రాత్రింబవళ్ళు కష్టపడి 6.5 లక్షల ఎకరాలకు నీ మహబూబ్ నగర్ జిల్లాలో ఆ 4 ప్రాజెక్టుల కిందనే 6.5 లక్షల ఎకరాలకు ఇచ్చినాం రేవంత్ రెడ్డి. అడుగుపోయి కల్వకుర్తికి నీళ్ళు ఎవరు తెచ్చిండ్రో, ఎవరు బారిచ్చిండ్రు అడుగు. మా లక్ష్మారెడ్డి అని ఉన్నాడు ఇక్కడ. జడ్చెర్లకు కానీ నాగర్ కర్నూలు కానీ నీళ్లు బారిచ్చింది ఎవరు? ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు. మొత్తం కాంగ్రెస్ హయాంలో చేసిన ప్రాజెక్టులతోనే ఇంత పంట పండింది అని నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను స్ట్రైట్ క్వశ్చన్ మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. 2014-15 బీఆర్ఎస్ వచ్చిన మొదటి సంవత్సరం ఈ రాష్ట్రంలో పండిన వరి ధాన్యం ఎంత? 68 లక్షల మెట్రిక్ టన్నులు. మొదటి సంవత్సరం 68 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారి కృషి వల్ల చెరువులు బాగు చేయడము, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడము, తుమ్మిళ్ళ లిఫ్ట్ కట్టడము, భక్తరామ్ దాస్ లిఫ్ట్ కట్టడము, ఇట్లా అనేక దేవాదుల ప్రాజెక్టును పెద్ద ఎత్తున పనులు పూర్తి చేయడము, దీనివల్ల 2023-24 నాటికి 2,60,00,000 టన్నుల వరి ధాన్యం పండింది. 2014-15లో మరి అంతా కాంగ్రెసే చేసి ఉంటే 64 లక్షలేమో ఆ రోజు పంట పండింది, 64 లక్షల మెట్రిక్ టన్నులు. మేము దిగిపోయే నాటికి 2,60,00,000 మెట్రిక్ టన్నులు పంట పండింది. మరి ఎట్లా పండింది? ప్రాజెక్టులు కట్టినాం కనుక, చెరువులు బాగు చేసినాం కనుక, లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేసినాం కనుక, నీళ్ళు ఇచ్చినాం కనుక, రైతు బంధు ఇచ్చినాం కనుక, మనము 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం కనుక, సకాలంలో ఎరువులు ఇచ్చినాం కనుక, పండిన పంటను మద్దతు ధరకు కొన్నాం కనుక, రైతుకు అనేక రకాల మేలు చేసినాం కనుక మరి 68 లక్షల నుంచి 2,60,00,000 మెట్రిక్ టన్నులకు ధాన్యం ఉత్పత్తి పెరిగింది. ఈయన గారు అంటాడు, అంత మేమే చేసినాం, వీళ్ళు ఏం చేయలేదు అంటాడు. అది నోరా మోరా? ఇంకా 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 మంచిగా అర్థం చేసుకోవడానికి 2014-15లో రాష్ట్రం ఏర్పడ్డ మొదటి సంవత్సరము రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, వరి సాగు విస్తీర్ణం 34,97,000 ఎకరాలు. 2023-24 నాటికి రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం మేము దిగిపోయే నాటికి 1,18,00,000 ఎకరాలకు పెరిగింది. మరి ఎట్లా పెరిగింది? 34 లక్షల నుంచి 1,18,00,000 ఎట్లా పెరిగింది? చెప్పు సమాధానము. అంటే మేము ప్రాజెక్టులు కట్టడం వల్ల, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం వల్ల ఇంత సాగు విస్తీర్ణం పెరిగింది. ఇలా వరి సాగు విస్తీర్ణం పెరిగినా, మరి పంటల ఉత్పత్తి పెరిగినా కూడా 2,60,00,000 మెట్రిక్ టన్నులకు ఉత్పత్తి పెరిగినా దానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి అనేది వాస్తవం. కానీ రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ నిన్న కూడా రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. ఇంకో విషయం కూడా ఆయన నిన్న ఒక తప్పును ప్రచారం చేసే ప్రయత్నం, మేము